5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలు పర్యటించారు. బాధితులను కలిసి సమస్యలు తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆల్వాల్, భూదేవి నగర్, శ్రీనివాస్ నగర్, మల్కాజ్గిరి, శేర్లింగంపల్లి, కూకట్పల్లిలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఉత్తమ్. గతంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న కేసీఆర్ ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మేము ప్రభుత్వానికి ఏం సూచిస్తామంటే, ఒకటి తాత్కాలిక పరిష్కారం, ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సరే కొంత వస్తుంది, ఇంకొంత రావాలని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మరి వాళ్ళు మాకేం చెప్తున్నారంటే 2015 మేలో ముఖ్యమంత్రి గారు స్వయాన ఇక్కడ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 3 నెలల్లో 3 కిలోమీటర్లు కూడా కట్టిస్తా అని చెప్పాడని. సరే, ముఖ్యమంత్రి గారికి ఆ హామీ గుర్తు చేస్తూ సరే ఇప్పుడన్నా సరే దయచేసి ఇప్పుడు ఈ పరిస్థితి గమనించి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. రెండో విషయం, నిజాంపేటలో ముంపునకు గురైన బండారి లేఅవుట్ ప్రాంతాన్ని సందర్శించారు టీడీపీ నాయకులు. ముంపు బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు టీడీపీ నేతలు.